94వ శ్లోకము. కుమారగణనాథాంబ తుష్టి పుష్టి మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని. ఈ శ్లోకంలోని మొదటి నామము కుమారగణనాథాంబ. ఇది 442వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కుమారగణనాథాంబాయై నమః అని చెప్పాలి. కుమార అంటే కుమారస్వామికి, గణనాథ గణపతికి, అంబ అంటే తల్లి అయినది. అమ్మవారికి 2 పుత్రులు. ఒకరు గణనాథుడు, రెండవ వాడు కుమారస్వామి. మూలాధారం వద్ద ఉండేది గణపతి, అక్షర గణాలకు అధిపతి. లోపలి నుంచి వచ్చే నాదానికి గొంతులో అడ్డు తగిలితే కానీ హల్లులు ఉచ్చరింపబడవు. అందుకని హల్లులను మంత్రశాస్త్రంలో విఘ్నములు అంటారు. ఈ హల్లులు అనే విఘ్నాలకు అధిపతి కనుక గణపతిని విఘ్నేశ్వరుడు అన్నారు. అక్షరంలో 2 భాగాలుంటాయి. ఒకటి అచ్చుకు సంబంధించిన భాగము, 2 హల్లుకు సంబంధించిన భాగము. అచ్చు భాగము అక్షరానికి ప్రాణాన్ని, హల్లు భాగము దేహాన్ని సూచిస్తాయి. ఈ 2 భాగాలు వరుసగా అయ్యవారు అమ్మవారికి సంబంధించినవి. అందుకని అచ్చులు శివ సంబంధమైతే హల్లులు పార్వతికి సంబంధించినవి. పార్వతితో భౌతిక సంబంధం లేకుండా శివుని వీర్యంతో జన్మించిన వాడే కుమారస్వామి. అందుకని కుమారస్వామిని ఎక్కువగా శివునికి సంబంధించిన పుత్రుడుగా చెప్పుకోవచ్చును. అలాగే శివునితో భౌతిక సంబంధం లేకుండా పార్వతి తన నలుగుపిండితో ఏర్పరిచిన బాలుడే గణేశుడు. అందుకని గణపతిని ఎక్కువగా పార్వతికి సంబంధించిన పుత్రుడుగా చెప్పుకోవచ్చును. అందుకే ఈ ఇద్దరిని వరుసగా అక్షరంలో ఉండే అచ్చు హల్లు భాగాలకు సంబంధించిన వారుగా సమన్వయపరుచుకోవాలి. కుమారస్వామి వినాయకులకు తల్లి. అక్షరంలోని అచ్చు భాగాన్ని సూచించే కుమారస్వామికి, హల్లు భాగాన్ని సూచించే గణపతికి తల్లి అయిన వాగ్దేవతా స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. తర్వాతి నామము తుష్టి. ఇది 443వ నామము. తృప్తి సంతోషముల రూపము అమ్మవారు. పుష్టి. తర్వాతి నామము పుష్టి. ఇది 444వ నామము. పుష్టి అంటే అమ్మవారు సమృద్ధి స్వరూపము. తర్వాతి నామము మతి. ఇది 445వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మత్యై నమః అని చెప్పాలి. మతి అంటే బుద్ధి. సర్వజీవులలోనూ అమ్మవారు బుద్ధి రూపములో ఉంటుంది. మననము అనే పదానికి మతి. వస్తువులను గూర్చి తెలుసుకోవడానికి పంచేంద్రియములతో కూడిన మనస్సు అవసరము. అయితే విషయాలను గుర్తుపెట్టుకోవడానికి, వస్తువులను తయారు చేయడానికి, క్రొత్త వాటిని సృష్టించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమనేది బుద్ధి. దీన్నే మతి అంటారు. వ్యక్తుల్లో బుద్ధి రూపంలో ఉండే అమ్మవారిని మతి అంటారు. వ్యక్తులలోని బుద్ధి యొక్క రూపము అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము ధృతి. ఇది 446వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ధృత్యై నమః అని చెప్పాలి. ధృతి అంటే ధైర్యము. ప్రతి జీవిలోనూ అమ్మవారు ధైర్యం అనే రూపంతో ఉంటుంది. మన మీద మనకు ఏ విషయంలో అయినా నిజమైన నమ్మకాన్ని కలిగించగలిగే కారణము బయట ఉండదు. అంటే బయట పరిస్థితులు, బయట వ్యక్తులు కారణం కాదు. మనలోని ఉండే ఒక గుణము దీనికి కారణమవుతుంది. ఈ గుణమే ధైర్యము, స్థైర్యము అనే పేర్లతో పిలుస్తారు. ఆంగ్లంలో దీనిని ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ ధైర్య స్థైర్యాలు మనలను బలపరుస్తూ విపత్కర పరిస్థితులలో నిలబడగలిగేట్లు చేస్తాయి. ప్రతి జీవిలోనూ ధైర్య రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము శాంతి. ఇది 447వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శాంత్యై నమః అని చెప్పాలి. శాంతి అంటే తొట్టుపాటు లేని నిలకడతనము కలది. జయాపజయాలు, సంయోగ వియోగాలు, సుఖ దుఃఖాలు, కష్టసుఖాలు, లాభ నష్టాలు, కలిమిలేముల ఇటువంటి ద్వంద్వాల స్పర్శ చేత ఉద్వేగము, దైన్యము వంటి ఏ విధమైన మార్పు కానీ ఉండని స్థితిలోని అనుభూతిని శాంతి అంటారు. ఈ శాంతినే శమము అంటారు. దీనినే శం అనే అక్షరంతో సూచిస్తారు. శర్మ అంటే శం కలిగిన వాడు అని అర్థము. అంటే శాంతి కలిగిన వారు లేదా నిత్యము శాంతముగా నుండువారు అని అర్థం. బ్రాహ్మణుడు అవ్వాలంటే ఈ శం ఒక కీలక లక్షణమై ఉండాలి. అందుకే సంధ్యావందనంలో బ్రాహ్మణులు గోత్ర ప్రవరణలు
చెప్పుకునేటప్పుడు నామధ్యేయం తర్వాత శర్మ అని చెప్పుకోవాలంట. అమ్మవారు సర్వజీవులలోనూ శాంతి రూపంలో ఉంటుంది. ప్రశాంతంగా మనస్సు ఉన్నవారే సరియైన నిర్ణయాలు తీసుకోగలరు. ఉద్వేగ స్థితిలో ఉన్నవారు పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. శాంతిని కోరేవారు ఈ నామాన్ని శాంత్యై నమః అని జపించాలి. శాంతి స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము స్వస్తిమతి. ఇది 448వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వస్తిమత్యై నమః అని చెప్పాలి. సు ప్లస్ అస్తి అంటే స్వస్తి, మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు. మతి అంటే మనోలక్షణము గలది. స్వస్తి, స్వధ, నమః, స్వాహ ఇవి కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉపయోగించవలసిన పదాలు. మానవునికి కావలసింది సంక్షేమము. దీన్నే స్వస్తి అంటారు. అందుకే భారతీయులు శ్రోతీయులు ముందుగా స్వస్తి పదంతోనే శుభలేఖ వ్రాయడం ప్రారంభిస్తారు. భారతీయులంటే వెలుగును, సంక్షేమాన్ని, జ్ఞానాన్ని కోరేవారని అర్థము. పితృదేవతలకు సంబంధించిన పదము స్వధ. స్వ ప్లస్ ధ, తన్ను తాను ధరించుకొనుట, సెల్ఫ్ సస్టెనెన్స్ అనే అర్థంలో పిండోత్పత్తి, విత్తనము మొలకెత్తడము మొదలైన ప్రక్రియలన్నీ పితృదేవతల సంబంధమైనవి అవుతాయి. మానవులకు స్వస్తి అయితే పితృదేవులకు స్వధా చెప్పాలి. అందుకే తైత్తిరీయంలో స్వధా పితృభ్యో అన్నారు. దేవతలకు సంబంధించిన పదము నమః. న మమ ఇతి నమః అంటే తమ కోసం కాకుండా పనులు చేసే వాళ్ళని దేవతలంటారు. వీళ్ళని ఉద్దేశించి అభివందనము చేస్తున్నప్పుడు నమః అని చెప్పాలి. అందుకే తైత్తిరీయములో నమో దేవభ్యః అన్నారు. అగ్నిలో హోమద్రవ్యాన్ని సమర్పిస్తున్నప్పుడు అగ్నిదేవుని ఉద్దేశించి చెప్పే స్వాగతము వచనము స్వాహ. సు ప్లస్ ఆహ, స్వాహ అంటే సరియైన దారి అని అర్థము. తన దగ్గరకు వస్తువు వస్తే ఆ వస్తువు తానైపోతాడు అగ్ని. ఇలా ఎవరూ అవలేరు. ఎవరు ఇలా తమలో కలుపుకోలేరు. అది అగ్ని యొక్క విశిష్ట గుణము. అందుకే సరియైన మార్గదర్శి అని అర్థంలో అగ్నిని ఈ స్వాహా పదంతో ఆవాహనం చేస్తారు. పైగా మిగిలిన అందరి దేవతలను ఉద్దేశించి సమర్పించే హోమద్రవ్యాలన్నింటినీ ఎవరికి వారికి అందచేసే తపాలా బంట్రోతు ఈ అగ్ని. సంక్షేమ స్థితిని మనోలక్షణముగా గలది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము కాంతి. ఇది 449వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కాంత్యై నమః అని చెప్పాలి. కాంతి అంటే కోరదగినది. ప్రపంచంలో కోరదగినది ఒకటే, అదే వెలుగు. అందుకే కాంతికి వెలుగు అనే అర్థము తర్వాత వచ్చింది. వెలుగు అనే అర్థాన్ని అనుసరించి ఈ పదానికి తేజస్సు, ప్రకాశము అనే అర్థాలు కూడా వచ్చాయి. ప్రతి జీవిలోనూ కాంతి రూపంలో అమ్మవారు ఉంటుంది. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. ప్రతి జీవి అందలి జీవకళని తేజస్సు లేదా కాంతి అని కూడా అంటారు. ఈ కాంతి జీవ లక్షణాన్ని కూడా సూచిస్తుంది. శవానికి ఈ కాంతి ఉండదు. కోరదగినది, కాంతి స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. నందిని. ఇది 450వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు నందిన్యై నమః అని చెప్పాలి. నందిని అంటే ఆనందిని, అంటే ఆనందమును అనుభవించున్నది. ఈ నామాన్ని సరియైన పద్ధతిలో వ్రాయాలంటే నందిని అని వ్రాయాలి. నకారం క్రింద దకారం వచ్చిన సంయుక్తాక్షరము ంద ఆనంద సూచకమవుతుంది. సృష్టి యొక్క సమత్వ సమతౌల్యాలను, సౌష్ఠవ సౌందర్యాలను చూసి ఆనందించేవాడు ఏ పనిలో అయినా ఆనందాన్ని చూసి ఆ పనిని ఆనందంగా చేయగలడు. ఈ ఆనందానికి కారణం ఉండదు, షరతు ఉండదు. అమ్మవారికి ఈ లక్షణం ఉంటుంది. యోగమాయ అయిన దుర్గాదేవి నందుని పుత్రిక కాబట్టి నందిని అని పిలువబడుతుంది. ఆనందమును అనుభవించున్నది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము విఘ్ననాశిని. ఇది 451వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విఘ్ననాశిన్యై నమః అని చెప్పాలి. విఘ్న అంటే విఘ్నములను అంటే భావనను, నాశిని నాశనము చేయునది. ఈ నామాన్ని విఘ్నాలను తొలగించునది అనే అర్థంలో ధ్యానం చేస్తే
ముందు విఘ్నాలు ఉంటేనే కదా అని తొలగించాల్సిన అవసరం వచ్చేది. అందుకని ఉపాసకుని కోరిక తీరడం కోసము కొన్ని విఘ్నాలు కలిగి అటుపైన అవి తొలగుతాయి. సాధారణంగా అందరూ ఏవి విఘ్నాలు అనుకుంటారో ఆ విఘ్న భావాలను ముందుగా తొలగించి కార్యకర్తను త్రికరణ శుద్ధిగా కార్మోన్ముఖుణ్ణి కార్య నిమగ్నుణ్ణి చేసేది అనే విధంగా నామాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు పరిస్థితులు అనుకూలంగా లేవనో ఇంకా సమయము రాలేదనో వెంటనే చేయవలసిన పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారు. వీళ్లకు ఏమాత్రం అవరోధం కానీ అంతరాయం కానీ వచ్చినా దాన్ని విఘ్నం క్రింద జమ కట్టుకొని చేయవలసిన పనిని కూడా ఆపేస్తారు లేదా వాయిదా వేస్తారు. తెలివి కలవారికి పరిస్థితులు ఉపయోగించుకోవలసిన అవకాశాలు కల్పిస్తే తెలివి తక్కువ వారికి అవి అవరోధాల పరంపరగా అనిపిస్తాయి అని తెలుసుకోవాలి. మనస్సు నిలకడ ఎంత తగ్గితే అన్ని అవరోధాలను చూడడం జరుగుతుంది. ద మోర్ వీఆర్ ఇల్ బ్యాలెన్స్ ద మోర్ వీ సీ అబ్స్టకిల్స్ ఇన్ అవర్ రొటీన్. ఏది ఫలవంతము అవ్వాలన్నా సిద్ధి, శ్రద్ధ ఇవి రెండూ ముఖ్యము. సక్రమంగా నిర్వహించబడుతున్న సృష్టిలో ఆవర్తన, క్రమబద్ధత లక్షణాలున్నాయి కాబట్టి ఈ లక్షణాలున్న వారి జీవితంలో కూడా సక్రమమైన సలక్షణమైన సత్ఫలితాలను పొందుతారు. ఉన్నది అవకాశమని గ్రహించిన వారే అన్నిటినీ సాధించగలరు అనే జ్ఞానోదయము ఈ నామాన్ని జపించడం వల్ల వస్తుంది. అంతేకాని విఘ్నాలు సృష్టించుకొని వాటి నాశనం కోసం ఎదురు చూడడం ఉండదు. అందరికీ రోజుకు 24 గంటలే అయినా ఇదే కాలంలో ఎన్నో సాధించిన వారు ఉన్నారు. ఇదే కాలంలో ఏ పని చేయడానికైనా కాలం చాలడం లేదని, సమయం కుదరడం లేదని ఏమీ చెయ్యని వారు కూడా ఉంటారు. అన్నిటికంటే పెద్ద విఘ్నము అశ్రద్ధ అని గ్రహించి విఘ్ననాశిని నామంలో విఘ్నం అనే పదానికి అసలైన ఈ అర్థాన్ని తెలుసుకొని అశ్రద్ధను పోగొట్టుకున్న వారే సాధకులు. మన అశ్రద్ధ మీద ఎంత నమ్మకం లేకపోతే ఏ పని ప్రారంభించినా ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి అని మన పెద్దవాళ్ళు అంటారో ఆలోచించండి. విఘ్నాలు చూడకుండా పనిచేసే వాడికి ఒక కార్యక్రమం ఉంటుంది. విఘ్నాలు చూసే వాడికి తాను పనిచేయకపోవడానికి ఒక కారణం ఉంటుంది. విఘ్నాలు చూడని వాడు సమస్యలో పరిష్కారం చూస్తాడు. విఘ్నాలు చూసేవాడు పరిష్కారానికి వంకలు పెడతాడు. విఘ్నాలు చూడని వాడు కష్టమైన ఆ పని చెయ్యవచ్చు అంటాడు. విఘ్నాలు చూసేవాడు ఆ పని చెయ్యవచ్చు కానీ చాలా కష్టము అంటాడు. విఘ్నములు అనే భావనను కూడా రాకుండా చేయునది అని ఈ నామానికి అర్థము.